కొంతమంది సైనసైటిస్ ప్రాబ్లంతో కూడా ఇబ్బంది పడుతుంటారు. అసలు ఈ సైనసైటిస్ అనేది ఎందువలన వస్తుంది? యాక్చువల్లీ మనం సైనస్ అనేది మన హెడ్లో ఉండే ఎయిర్ స్పేసెస్ అనమాట. ఓకే. సో మన హెడ్ లైట్ వెయిట్గా ఉండటానికి దే ఆర్ యూస్ఫుల్. అండ్ మనం నోస్లో నుంచి తీసుకునే గాలి కానీ ఏదైనా ఆ సైనస్లో కూడా అంతా వెంటిలేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. సో మెయిన్ మనం ఇప్పుడు వాయిస్ కానీ మనం మాట్లాడుతున్నప్పుడు ఆ రిజనెన్స్ ఒకటి ఉంటుంది. సో ఆ నేజల్ రిజనెన్స్ అంటాం దాన్ని. సో ఆ రిజనెన్స్ దాన్ని మెయింటైన్ చేయడానికి మెయిన్ ఈ సైనస్ అనేది యూజ్ అవుతాయి. ఓకే. సో మనకి నార్మల్గా జలుబు చేసినా కూడా దాన్ని సైనస్ ఇన్ఫెక్షన్ అంటాం. బికాస్ మనకి నోస్ సైనస్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయి. ఓకే. సో అవి ఇవి సపరేట్ కాదు. ఓకే. సో నోస్లో నుంచే మనకి సైనస్కి ఎయిర్ వెళ్తుంది, సైనస్లో ఉన్న సెక్రీషన్స్ నోస్లోకి డ్రైన్ అవుతాయి అన్నమాట. ఓకే. సో జనరల్గా ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే చలికాలంలో, వర్షాకాలంలో ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఏమైనా ఉంటుందా? అది డిపెండ్ ఆన్ ద పర్సన్. ఓకే. సో కొంతమందికి ఏంటంటే ఎక్కువ కూలింగ్, ఇప్పుడు వింటర్లో కానీ లేదా వాళ్ళు ఏదైనా ఎక్కువ కూల్ ప్లేస్లో ఉండొచ్చు. సో అలాంటప్పుడు కొంచెం ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలి కంపల్సరీ. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లోపల సైనస్లు అవి నారోగా అలా ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఆ కూల్ ఎయిర్ ఎక్స్పోజ్ అయినప్పుడు కంపల్సరీ ఆల్రెడీ నారో అయిన ఛానల్స్ ఇంకా నారో అయ్యి వాళ్ళకి అటాక్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓకే. సైనసైటిస్కి మెడిసిన్ ఎలా ఉంటుంది మ్యామ్? సైనసైటిస్లో మళ్ళీ మీకు 2 టైప్స్ ఉంటాయండి. అది అక్యూట్ ఉంటుంది, క్రానిక్ ఉంటుంది. అక్యూట్ అంటే మరి నార్మల్ జలుబు అనమాట. మనకి నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల జలుబులు చేస్తూ ఉంటాయి. సో వాటి వల్ల కూడా ఈ సైనస్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట. సో బట్ అక్యూట్ స్టేజ్ ఏంటంటే యూజువల్గా మనకి మెడిసిన్స్ లైక్ యాంటీబయాటిక్స్ కానీ, ఈ కోల్డ్ ట్యాబ్లెట్స్, ఎలర్జీకి వాడే ట్యాబ్లెట్స్, సమ్ కైండ్స్ ఆఫ్ నేసల్ స్ప్రేస్ ఇవి యూస్ చేస్తే మనకు అక్యూట్ ఎపిసోడ్ అనేది తగ్గుతుంది. ఓకే. బట్ కొంతమందికి ఏంటంటే అక్యూట్ ఎపిసోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ 1 మంత్కి 2 మంత్స్కి రిపీట్ అవుతూ ఉంటుంది. సో రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ అక్యూట్ అటాక్స్ వచ్చినప్పుడు ద సైనస్ ఇన్ఫెక్షన్స్ టర్న్ ఇన్ టు క్రానిక్ స్టేజ్. ఓకే. సో మనకి ఎప్పుడైతే 12 వీక్స్ కన్నా ఎక్కువ జలుబు ఉంది, జలుబుతో పాటు హెడేక్, నోస్ బ్లాక్ అవటం, ఈ సిమ్టమ్స్ అన్నీ ఒక 12 వీక్స్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని క్రానిక్ స్టేజ్ ఆఫ్ సైనసైటిస్ అంటాం అన్నమాట. ఓకే. సో ఈ సైనసైటిస్కి పర్మనెంట్ సొల్యూషన్ లేదా మ్యామ్? అంటే వీళ్ళు కూడా లైఫ్ లాంగ్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అంటే మనం ఫస్ట్ సైనసైటిస్ ఎందుకు వచ్చింది దానికి కారణాలు ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మనకి నోస్ అనేది నార్మల్ స్ట్రక్చర్స్ ఒక్కోసారి అబ్నార్మల్గా ఉంటుంది. సో నోస్లో ఉండే బోన్ ఒక్కోసారి వంకరగా ఉండొచ్చు, నోస్లో ఎక్స్ట్రా కణితలు ఏమైనా పెరగచ్చు. లైక్ ఇప్పుడు ఎలర్జీ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి పాలిప్స్ అంటాం, కొన్ని నీటి కణితలు బబుల్స్ లాగా పెరుగుతాయి అన్నమాట. సో అవి పెరిగినప్పుడు సైనస్ బ్లాక్ అవుతుంటాయి. సో అలా నోస్లో ఉన్న స్ట్రక్చర్స్ ఏమన్నా ఆల్టరేషన్ ఉన్నాయేమో చూసుకోవాలి ఫస్ట్. సో చూసుకొని దాన్ని బట్టి మనం వీటికి సర్జరీస్ కూడా ఉంటాయి సైనస్కి. సో కొన్ని ఏంటంటే ఇప్పుడు ఎలర్జీ పాలిప్స్ అనేవి ఏంటంటే రిపీట్ అవుతుంటాయి. బికాజ్ వాళ్ళ బాడీలో ఎలర్జీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు సర్జరీ చేసినా ఇంకో 5 years కానీ 10 years కానీ అవి రిపీట్ అవ్వచ్చు. ఓకే. సో ఆ ఎలర్జీ లేని వాళ్ళకు కూడా సైనస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి బికాజ్ ఆఫ్ అదర్ రీజన్స్. ఏదంటే నోస్లో ఉండే స్ట్రక్చర్స్ ప్రాబ్లం వల్ల కానీ, మనం టర్బినేట్స్ అంటాం, అవి ఎప్పుడైనా స్వెల్ అయినప్పుడు, నోస్లో ఉన్న బోన్ వంకరగా ఉన్నప్పుడు, ఇలా వీటి లేదా ఈ షుగర్ పేషెంట్స్ ఉంటారు, షుగర్ అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళకు కూడా సైనస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. అండ్ మీరు వినే ఉంటారు బ్లాక్ ఫంగస్ అని. బ్లాక్ ఫంగస్ ఈజ్ నథింగ్ బట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద సైనస్. సో ఆ సైనస్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. యూజువల్గా ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, లైక్ ఈ డయాబెటిక్ పీపుల్కి, టీబీతో సఫర్ అయ్యే వాళ్ళకి, హెచ్ఐవి వాళ్ళకి, లేదా కొన్ని రకాల స్టీరాయిడ్ మెడిసిన్స్ తీసుకుంటున్నారు, వీళ్ళందరికీ ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. సో వాళ్ళల్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కామన్గా ఉంటుంది. సో ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ మనం కంపల్సరీ సర్జరీకి వెళ్ళాలి. అండ్ ఎప్పుడైతే నోస్ స్ట్రక్చర్స్ అనేవి మనకి ఆల్టరేషన్ ఉంటుందో వాటి కరెక్షన్కి కూడా సర్జరీస్ వెళ్తాం. సో మనకి సర్జరీస్తో ఆల్మోస్ట్ 100% ప్రాబ్లం క్లియర్ అవుతుంది, అన్లెస్ వాళ్ళకి ఎలర్జీ లేకుండా ఉంటాయి. ఓన్లీ ఇన్ అలర్జిక్ పేషెంట్స్ ఆ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది. సో అదర్ రీజన్స్తో వచ్చిన సైనస్ ప్రాబ్లమ్స్ మాత్రం
100% మనం రెక్టిఫై అవుతుంది సర్జరీతో. ఓకే. సో ఈ సైనస్కి కూడా ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా మ్యామ్? లేదు అంటే ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు, చిన్నపిల్లలకి కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. పీడియాట్రిక్ సైనసైటిస్ అంటాము. ఓకే. సో చిన్నపిల్లలకి వస్తుంది, మిడిల్ ఏజ్కి ఉంటుంది, ఎల్డర్లీ వాళ్ళకి ఉంటుంది. సో అన్ని రకాల ఏజ్ వాళ్ళకి ఇది కామన్. బట్ యూజువల్గా మనకు పీడియాట్రిక్ పేషెంట్స్ని మెడికల్ మేనేజ్మెంట్తోనే అంటే మందులతోనే చూస్తామన్నమాట యూజువల్గా. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారు. సో గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సర్జరీస్ ఎక్కువగా వాళ్ళకి ప్రిఫర్ చేయం. సో బికాజ్ ఏంటంటే వాళ్ళ గ్రోత్ డిస్టర్బ్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఆ బోన్స్ అవి రిమూవ్ చేసి సర్జరీస్కి వెళ్తామో సో వాళ్ళ గ్రోత్ అది డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ ఫేషియల్ స్ట్రక్చర్ ఆల్టర్ అవుతుంది. కాబట్టి యూజువల్గా మెడికల్ మేనేజ్మెంట్ అన్లెస్ ఇట్ ఈస్ కంపల్సరీ నీడెడ్ 100% చేయాలి అంటే తప్ప ఈ చిన్నపిల్లల్లో మనము సర్జరీస్కి అనేది రేర్గా వెళ్తాం. అప్ టు 15 to 17 years. సో బిలో 15 years మనం మోస్ట్లీ విల్ డిపెండ్ ఆన్ ద మెడికల్ మేనేజ్మెంట్. ఆఫ్టర్ 15 years వీ కెన్ గో ఫర్ ద సర్జరీ. ఓకే.